హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90s న్యూస్ కు స్వాగతం। ఈ ప్రణాళిక ఏంటి, సంపద ఎలా సృష్టిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి। ప్రజలకు చెప్పుతాము, నెరవేరుస్తామంటుంది కాంగ్రెస్ పార్టీ। నెరవేరుస్తాము, ఈ బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని ఆల్రెడీ హామీలు ఇచ్చింది। తబ్లిగీ జమాతే సంస్థ సమావేశాలను ప్రభుత్వం నిధులు ఎలా విడుదల చేస్తుంది। బీఆర్ఎస్ పార్టీ అమ్మినట్టుగా తెలంగాణ ల్యాండ్లను అమ్మదు, అట్లా అమ్మకానికి పూనుకోదు కాంగ్రెస్ పార్టీ కట్టి। ఇందులో దీనివల్ల పేద ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉంటుంది। తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంత సరి సమానంగా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఉండడానికి కారణం లేకపోవడం ఏంది? తర్వాత ప్రభుత్వం సమాధానం చెప్తుంది। తర్వాత లోకసభ ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది। ఎలా గెలుచుకుంటుంది? మీకు మొన్న వచ్చినాయే ఒక సీటుతో 8 వచ్చినాయి అంటే ఇప్పుడు మీకు ఎంపీ సీట్లలో వస్తాయి అనుకుంటే అంత ఈజీ కాదు। ఇప్పుడు ఒక నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను గెలిపించుకున్నారు, రేపు ఎంపీ సీట్లను గెలిపించుకోవడానికి అవకాశము। ఎందుకు? భారతీయ జనతా పార్టీకి ఏదో నమ్మబలుకుతూ మాకు సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు వస్తాయని బండి సాయం చేయంటుండే, కానీ అంత ఈజీ కాదు। ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందో రేపు కేంద్రంలో ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకుంటారు। మీకు బీఆర్ఎస్కు భారతీయ జనతా పార్టీకి గెలిపించే అవసరం లేదని వాళ్ళకు నిర్ణయించే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అధికారంలోకి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఓకేనా? తర్వాత బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు, అది అందరికీ తెలుసు, డిపాజిట్లు రావని। ఆ పార్టీని ప్రజలు ఓడించిన కేటీఆర్ అహంకారం తగ్గలేదు। ఎందుకు తగ్గలేదంటే నిజము ఎవడు ఒప్పుకోడు, చేసింది తప్పుడే సమర్థించుకుంటున్నారు బావా బామ్మర్దులు। తండ్రి అయితే విపక్ష పార్టీలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ముఖమే చూడా, నేను ఎంపీకి నిలబడతా, నువ్వు ఎంపీకి నిలబడ్డా, నువ్వు ఎమ్మెల్యేకు నిలబడ్డా ఒరిగేది ఏమీ లేదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి। లాస్ట్కు నీకు ఏముంది, ఏ జీరో ఉందో, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినావో నువ్వు అక్కడికే చేరిపోతావు। నీకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అనే ఉండదు, నువ్వు తట్టుకోలేవు కాంగ్రెస్ పార్టీకి। కేసీఆర్ గారు ఇంకా అధికారంలో ఉన్నట్లు భ్రమలో ఉన్నారు, వాళ్ళు భ్రమలోనే ఉంటారు। ఇంకా మేమే మినిస్టర్లము, మాదే నడుస్తున్నది, మా అధికారమే ఉంది అని అనుకొని పగటి కలలు కంటూ నిండా అసెంబ్లీలో మనోళ్ళు మాటలకు మాట సమాధానం ఇస్తున్నారు। ఆ సమాధానాలు ప్రజలు ఎవరు నమ్మరు। ఈరోజు రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినా ఒక్కసారి రేవంత్ రెడ్డి, ఈరోజు మీరు విపక్షంలో మీగిన సీఎం ఆయన్ని, రాష్ట్ర ప్రజలకు సీఎం ఆయన్ని, నువ్వు యశోద హాస్పిటల్లో ఉన్నా నీకు మానవత్వం దయాజాలి లేదు, కానీ రాష్ట్ర మినిస్టరు చీఫ్ మినిస్టర్కు రేవంత్ రెడ్డి గారికి ఉంది।